వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. పూజ చక్కగా చేయించుకున్నాం అని చెప్పడం మానేసి ఆన్లైన్లో చూసి మేమే పూజ చేసుకున్నాం అని గొప్పగా చెప్పడం మొదలెట్టేశారు. ఆన్లైన్లో చూసి నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ బ్రాహ్మణుడిని పిలిచి దగ్గర ఉండి చేయించుకుంటేనే దాని విలువ తెలుస్తుంది. బ్రాహ్మణుడి మంత్రాల సాక్షిగా పూజ చేస్తే ఆ దేవుడి దర్శనం మనకి మనసులో కలుగుతుంది. మనం చేసే అలంకరణ లేదా ఆర్భాటాలలో కాదు ఆయనకి నచ్చేది. బ్రాహ్మణులు చేతుల మీదుగా పసుపుతో తయారయ్యే అతని రూపం, వేద మంత్రాలతో తనని తలుచుకునే తత్వం మనకి భక్తిని తెలిసేలా చేస్తుంది. ఆన్లైన్లో ఎవరు బాగా చెప్తే వాళ్ళ వీడియో పెట్టేసుకొని చేసుకునేది కాదు పూజ అంటే. బ్రాహ్మణుడి చేతుల మీదుగా పూజ చేయించుకొని అతనికి తాంబూలం ఇచ్చి చివరిలో ఆశీర్వచనాలు తీసుకుంటే ఆ దేవుడి ఆశీర్వచనాలు మనకు అందినట్టే. కాబట్టి వీలైనంత వరకు బ్రాహ్మణుడి చేత చేయించుకోవడానికి శ్రద్ధ చూపిద్దాం, శ్రద్ధగా పూజ చేసుకుందాం. ఈ వీడియో ద్వారా మీకు వినాయక చవితి విశిష్టతను, కథను మీకు తెలియజేయాలని కోరుకుంటూ, మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా, మీకు అవసరమయ్యే ఉపయోగపడే వీడియోలు అప్లోడ్ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీగురుభ్యో నమః. ఓం మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. ఓం గణానాన్త్వా గణపతిం యవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణాదేవి సరస్వతి వాచమిర్వాచనేవతే దీనామవిత్రేవతో శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సన్నా మిత్రశ్యం వరుణః సన్నా భవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నా విష్ణురుగ్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతో తద్భక్తారమవతో అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః ప్రప్రచ్చురానదం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఈరోజు నేను తెలియపరుచున్నది, గణపతి చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడకూడదు అంటుంటారు. కాబట్టి ఆ చంద్రుణ్ణి చూసినటువంటి దోషం తొలగిపోవటం కోసం శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజున ముఖ్యంగా వినవలసినటువంటి స్వామివారి ఆవిర్భావము, గణపతి ఆవిర్భావం. గణపతికి ఏ రోజున ఆధిపత్యాన్ని ఇచ్చారు, అయితే గణపతిని పూజ చేసుకున్న తర్వాత చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు, చూస్తే వచ్చే దోషాలు ఏమిటి, ఆ దోష నివారణ కోసం ఏం చేయాలి, ఏ కథ వినాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలిసినంతలో ఈరోజు ఈ కార్యక్రమంలో వివరిస్తున్నాను. తప్పకుండా అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. పూర్వము నైమిషారణ్యమునందున సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ కూడా అనేకమైనటువంటి వ్రతముల గురించి, యజ్ఞయాగాది క్రతువుల గురించి రామాయణం, భారతం, భాగవతం మొదలైనటువంటి గ్రంథములు, అందులో ఉన్నటువంటి విశేషమైనటువంటి నీతి శాస్త్రములు, విశేషమైనటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా నైమిషారణ్యంలో సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ కూడా తెలియపరుస్తున్నారు. అప్పుడు వారంతా అడుగుతున్నారు, ఓ మహానుభావ, మహర్షి,
మనం ఏ పూజా కార్యక్రమం చేసుకున్నప్పటికీ కూడా, వివాహం చేసినా, ఇంట్లో ఏ శుభకార్యం చేసినా, ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా కూడా ముందర గణపతికి పూజ చేస్తారు కదా. దానికి గల కారణం ఏమిటి? అసలు ఈ గణపతి ఎవరు? ఆయన ఎలా పుట్టాడు? ఆయనకి ఆధిపత్యాన్ని ఎప్పుడు ఇచ్చారు? అయినట్లయితే మరి గణపతి చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదంటారు కదా. చూస్తే వచ్చే దోషాలు ఏమిటి? ఆ దోష నివారణ కోసం ఏం చేయాలి? ఇలాంటి విశేషాలన్నీ కూడా మాకు తెలియజేయమని చెప్పి ఆ శౌనకాది మహర్షులంతా కూడా సూత్రవారిని అడుగుతున్నారట. అప్పుడు సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. నాయనలారా, చక్కనటువంటి విషయాన్ని కోరారు, తప్పకుండా చెప్తాను వినమని చెప్పి వాళ్ళందరినీ సావధానపరిచి కథాశ్రవణం ప్రారంభిస్తూ ఉన్నారు సూతుల వారు. ముందర ఈ గజాననుడు, ఈ గణపతి ఎలా ఆవిర్భావం చెందాడో తెలియవరుస్తున్నారు. పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు ఆచరించాడు. ఆ తపస్సునకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు గజాసురుడికి ప్రత్యక్షమై, ఓ గజాసుర, నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి అంటే, అప్పుడు గజాసురుడు ఒక వింత కోరిక కోరాడు. ఏమిటది? ఈ యొక్క చతుర్దశ భువనాల్లో కాను, ఈ సమస్త భూమండలం మీద కానీ, ఏ లోకాల్లో కానీ ఎవరూ కూడా నిన్ను పూజించే విధానం లేకుండా కేవలం నేను మాత్రమే నీ యొక్క పూజాధికాలు జరిపించాలి అనంటే ఆ కోరిక తీర్చగలవా అని అన్నాడు. ఇది వింతమైనటువంటి కోరిక. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా నీకు ఇలాంటి కోరిక కలిగింది ఏమిటి గజాసుర? ఈ కోరిక నీకు సమంజసమైనటువంటిది కాదు, ఇంకేదైనా కోరుకోమని చెప్పి పరమేశ్వరుడు చెబితే గజాసురుడు వినడు. నేను కోరిన ఈ కోరిక తీర్చగలిగితే తీర్చవలసింది, లేకపోతే వెళ్ళిపోవలసింది అని చెప్పి గజాసురుడు మంకుపట్టు పట్టేటప్పటికల్లా సరే కర్మఫలం అనుభవిస్తామనుకున్నాడు పరమేశ్వరుడు. వెంటనే కూడా ఒక లింగ రూపము దాల్చి వెళ్ళి గజాసురుడి ఉదరమనందు నివాసం ఉన్నాడు. కైలాసంలో ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి ఋష్యాదులు, ఆ యొక్క ప్రమదాది గణాలు తెల్లవారు లేచిన దగ్గర నుంచి బ్రహ్మ ముహూర్తం నుంచే స్వామివారి పూజాధికారులు నిర్వహించడానికి వస్తూ ఉంటారు. ఆ రోజున కైలాసం అంతా వెలవెలబోతోంది. పార్వతీదేవి దుఃఖిస్తోంది, పరమేశ్వరుడు జాడ తెలియక. అందరూ కూడా అలా వచ్చేటప్పటికల్లా రోధిస్తూ ఉన్నటువంటి పార్వతిని చూసి, ఏమిటమ్మా అంటే, కైలాసంలో పరమేశ్వరుడు జాడ తెలియట్లేదు, మీరెవరైనా తెలుసుకోవాల్సింది అని ఆ ఋష్యాదులందరికీ చెబితే వారికి కూడా అంతు చిక్కల. వెంటనే కూడా ఈ విషయాన్ని విష్ణుమూర్తికి తెలియవరిస్తే విష్ణుమూర్తి మన యొక్క సంకటం తొలగిస్తాడని చెప్పి వెంటనే కూడా వీళ్ళంతా కూడా వైకుంఠానికి వెళ్ళారు. విష్ణుమూర్తిని ప్రార్థించారు. మహానుభావ, ఈరోజు కైలాసంలో పరమేశ్వరుడు జాడ తెలియటం లేదు, ఎక్కడున్నాడో కాస్త తెలుసుకోవాల్సిందని చెప్పి అందరూ కూడా ఆ దేవాది దేవతలు, ఆ యొక్క ప్రమదాది గణాలన్నీ కూడా ప్రార్థించి అడుగుతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క దివ్య దృష్టి చేత పరమేశ్వరుడు గజాసురుడి ఉదరములో ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. తెలుసుకొని పార్వతీదేవికి అభయాన్ని ఇస్తాడు. నీ భర్తకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు, మేము తీసుకొస్తాం, నువ్వు నిశ్చింతగా వెళ్ళమని చెప్పి ఆ యొక్క పార్వతిని కైలాసానికి పంపిస్తారు. ఇక విష్ణుమూర్తి గంగిరెద్దుల ఆటలాడించి ఆటగాడిలాగా తయారవుతాడు. ఆ నందీశ్వరుని గంగిరెద్దులాగా చేసుకుంటారు. బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ యొక్క సన్నాయి వాయిద్యాలు తలా ఒక వాయిద్యం తీసుకొని ఆ గంగిరెద్దులు ఆటించే ఆటగాళ్ళలాగా వాళ్ళంతా కూడా గజాసుర పట్టణానికి వస్తారు. గజాసుర పట్టణంలో వీధి వీధిన విచిత్రంగా ఈ యొక్క గంగిరెద్దుల ఆట ఆడిస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ విషయము గజాసురుడికి తెలుస్తుంది. చాలా విచిత్రంగా ఉంది గంగిరెద్దుల ఆట అన్న విషయాన్ని తెలుసుకొని గజాసురుడు వాళ్ళందరినీ కూడా తన భవనం ముందుకు పిలిపిస్తాడు. ఆ కోట గుమ్మం దగ్గరికి పిలిపించి వాళ్ళందరినీ చెప్తాడు, నన్ను ఆనందపరిచేటట్టుగా గంగిరెద్దుల ఆట సాగించమని అందరూ కోరేటప్పుడు గజాసురుడు అడిగేటప్పటికల్లా
విచిత్రంగా గజాసురుడు ఆనందంలో మునిగిపోయినంతగా ఆ యొక్క గంగరెద్దులాట సాగుతూ ఉంటే ఆ ఆనందాన్ని పట్టలేక గజాసురుడు ఆ గంగరెద్దుల ఆటగా వేషంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తికి చెప్తాడు. ఏమని? ఏదైనా వరం కావాలంటే కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి, నేను అడిగే కోరిక నీవు తీర్చగలవో లేదో బాగా ఆలోచించుకోమని చెప్తాడు. తప్పకుండా తీరుస్తాను, మాట తప్పను అనేటప్పటికల్లా, అయితే లోకారాధ్యుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి బయటికి పంపించవలసింది, లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి అనేటప్పటికల్లా గజాసురుడు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని పొందినటువంటి వాడై, వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా తెలుసుకొని వెంటనే కూడా వెళ్ళి ఆ విష్ణుమూర్తి పాదాల మీద పడతాడు. మహానుభావ, నేను ఈ విపరీతమైన కోరిక కోరాను, కర్మఫలాన్ని అనుభవిస్తాను తప్పదు కదా. అయినట్లయితే మరి ఇంతకాలము నేను చేసినటువంటి పూజాధికాలు, నా జపతపాలు అన్నీ కూడా వృధా పోవలసిందేనా? నాకు ఇంకా ఏ ఫలితం లేదా అని ఆ గజాసురుడు ఆయనని వేడుకునేప్పటికల్లా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తారు. అయితే నా యొక్క ఈ యొక్క ముఖాన్ని ఈ త్రిలోకాలన్నింటిలో కూడా, చతుర్దశ భువనాల్లో కూడా నన్ను పూజించే విధంగా నాకు వరమివ్వమని చెప్పి అడిగేప్పటికల్లా తప్పకుండా నీ కోరిక తీరుతుందని చెప్తారు. అయినట్లయితే పరమేశ్వరుని తీసుకెళ్ళమని చెప్పి అలా నమస్కారం చేస్తూ గజాసురుడు నిలబడేప్పటికల్లా ఆ యొక్క నందీశ్వరుడిని వదిలిపెడతారు. నందీశ్వరుడు పరుగున వెళ్ళి గజాసురుడి ఉదరాన్ని ఒక్కసారిగా చీల్చి పారేస్తాడు. జయధ్వానాల మధ్య లింగస్వరూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు జయధ్వానాల మధ్య బయటకు వచ్చేప్పటికల్లా అందరూ ఆనందోత్సాహాల్లో ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, రాక్షసులకు ఎన్నిసార్లు ఇలాంటి వరాలు ఇస్తావయ్యా బోలాశంకరుడివి? వీళ్ళకి వరాలు ఇస్తే పాముకు పాలు పోసినట్లు కాదా అని చెప్పి తెలియపరచుకొని, మరి గజాసురుడికి ఒక వరం ఇచ్చాం కాబట్టి వెంటనే కూడా ఆ వరాన్ని తీర్చాలి, ఆ కోరిక తీర్చాలి అని చెప్పి వాళ్ళందరూ అనుకొని ఆ గజాసురుడి యొక్క శిరస్సును మాత్రం ఖండించుకొని తీసుకొని వెళుతూ ఉంటారు. పరమేశ్వరుడు వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి అభ్యంగన స్నానం ఆచరిద్దాం కదా, అలంకరించుకొని భర్తకు ఎదురు వెళదాం కదా అని చెప్పి శరీరం అంతా కూడా నలుగు బిండి పెట్టుకొని, తనకు తెలియకుండానే ఆ శరీరం మీద వచ్చినటువంటి ఆ నలుగు బిండితో ఆ ఆనందంలో పరమేశ్వరుడు వస్తున్నాడటువంటి సంతోషంలో తనకి తెలియకుండానే తన ఒంటి మీద వచ్చినటువంటి నలుగు పిండి చేత చక్కగా ఒక బాలకుడి యొక్క బొమ్మ తయారు చేస్తుంది. చూస్తే చూడముచ్చటగా ఉంటుంది ఆ బొమ్మ. ప్రాణం పోస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి తన శక్తిని ఆ యొక్క బొమ్మలోకి ప్రవేశపెట్టేప్పటికల్లా ఒక బాలకుడిలాగా తయారవుతుంది ఆ పిండి బొమ్మ. ఇప్పుడు చిన్న బాలకుడిలాగా తయారవుతాడు. అప్పుడు ఆ బాలకుడిని వాకిట్లో కాపలా పెట్టి లోపలికి స్నానానికి పెడుతుంది ఆ యొక్క పార్వతి. ఇంతలో జయధ్వానాల మధ్య నందీశ్వరుడికి పరమేశ్వరుడు కైలాసంలో అడుగు పెట్టేటప్పటికల్లా బాలకుడు అడ్డుపడతాడు. ఎవరివయ్యా నీవు, ఇలా లోపలికి రావటానికి వీల్లేదు అని ఆ యొక్క బాలకుడు అడ్డుకునేప్పటికల్లా పరమేశ్వరుడు చెప్తాడు, నేను ఈ కైలాసానికి అధిపతిని, నేను వెళ్ళవచ్చు లోపలికి, నన్ను పంపించమని చెప్పి ఎన్నిసార్లు వారించినా కూడా ఆ బాలకుడు వినడు. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, అమ్మ స్నానం చేస్తోంది, వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అడ్డుపడేప్పటికల్లా అంత ఆనందంతో పరమేశ్వరుడు అలా కైలాసంలో అడుగుపెడితే అడ్డుపడేప్పటికల్లా ఆ పరమేశ్వరుడు ఆ కోపాన్ని ఆపుకోలేక తన యొక్క మూడవ నేత్రము తెరిచి ఆ నేత్ర అగ్ని జ్వాలల చేత ఆ బాలకుడి శిరస్సుని దహింపజేసేస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిన తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూర్చొని జరిగిన విశేషాలన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నటువంటి సమయంలో వాకిట్లో కాపులా పెట్టినటువంటి ఆ యొక్క బాలకుడు ఆ బొమ్మ తయారు చేయటం, ప్రాణం పోయటం, ఇలాంటి విశేషాలన్నీ కూడా పార్వతీదేవి పరమేశ్వరుడికి తెలియపరుస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు బాధపడతాడు, అయ్యో చేయరానటువంటి పని చేశాను నేను, ఇప్పుడు ఏమిటి మార్గం అనేప్పటికల్లా పార్వతి ఆవిడ దుఃఖాన్ని ఎలా ఆపాలి
అని బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవాది దేవతలంతా విష్ణుమూర్తితో సహా చెప్తారు, అదేమిటి పరమేశ్వర, మనం గజాసురుడికి వరాన్ని ఇచ్చాం కదా, ఆ గజాసురుడు యొక్క శిరస్సుని ఈ బాలకుడికి మనం సంపుటం చేస్తే చక్కగా కూడా ఉంటుంది కదా అని చెప్పి అందరూ తెలియజేసేప్పటికల్లా గజాసురుడు యొక్క శిరస్సుని ఆ యొక్క బాలకుడి యొక్క మొండానికి తగిలించి చక్కగా మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు గజాసురుడు యొక్క శిరస్సు ధరించుకున్నటువంటి వాడు కాబట్టి గజాననుడుగా నామకరణాన్ని చేశారు ఆయనకి. ఆ విధంగా గజాననుడు అనేటువంటి పేరుతో ఆ యొక్క వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల తొలిబిడ్డగా వెలుగొందుతున్నాడు. తర్వాత కొంతకాలానికి కుమారస్వామి రెండవ పుత్రుడుగా పార్వతీ పరమేశ్వరులకు ఆవిర్భవిస్తాడు. ఇలా గణపతి ఆ యొక్క కుమారస్వామి అన్నదమ్ములు ఇద్దరు అల్లారు ముద్దుగా పార్వతీ పరమేశ్వరుల వద్ద పెరుగుతూ ఉంటారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లలిద్దరికీ, ఆ కుమారస్వామికి ఆ గజాననుడికి యుక్త వయస్సు వస్తోందనగా ఒక రోజున ఈ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు ఇలా ప్రమదాది గణాలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళకి సరిపడక ఆ పార్వతీ పరమేశ్వరుల వద్దకు వస్తారు. ఒక రోజున వచ్చి అడుగుతారు, ఇలా మాకు మా గణాలన్నిటికీ ఒక సైన్యాధ్యక్షుడు, ఒక అధిపతి ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి ఆ ఆధిపత్యాన్ని ఎవరికన్నా ఇవ్వవలసింది అనేటప్పటికల్లా ఈ విషయాన్ని అక్కడే ఉన్నటువంటి నారద మహర్షి వింటాడు. విన్నవాడు ఊరుకోకుండా గజాననుడిని పక్కకు పిలుస్తాడు. నువ్వు పెద్దవాడివి కదా, నీకు ఈ ఆధిపత్యాన్ని ఇవ్వమని చెప్పి మీ నాన్నగారిని అడగమని చెప్తాడు. అలాగేనంటాడు. ఆయనను పక్క తప్పించి కుమారస్వామిని పిలుస్తాడు. మళ్ళీ పిలిచి, మీ అన్నగారు మరగుజ్జివాడు, ఆయన పొట్టివాడు కదా, ఈ ఆధిపత్యాన్ని నాకు ఇవ్వమని చెప్పి నువ్వు అడగవయ్యా అని చెప్పి కుమారస్వామిని రెచ్చగొడతాడు. ఇలాగా అన్నదమ్ములు ఇద్దరూ పోటీ పడుతుంటారు తల్లిదండ్రుల దగ్గర, నాకు ఆధిపత్యాన్ని ఇవ్వవలసింది అని చెప్పి. ఈ సందిగ్ధాన్ని ఎలా తీర్చాలా అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఒక ఆలోచన చేస్తాడు. ఎవరైతే ఈ చతుర్దశ భువనాల్లో ఉన్నటువంటి ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నదీ జలాల్లో, ఆ తీర్థాల్లో ఎవరైతే ముందుగా స్నానము చేసి మా వద్దకు వస్తారో వాళ్ళకి ఆధిపత్యాన్ని ఇస్తాను అనేటప్పటికల్లా అప్పుడు ఆ మాట అలా పరమేశ్వరుడు ఆ పరీక్ష విషయాలు చెప్తూ ఉండగానే ఆ కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలి మీద ఆకాశ మార్గాన రివ్వున ప్రయాణమై వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆ గజాననుడు ఆలోచనాపరుడు, బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు. అందువల్ల ఇందులో మా తండ్రి గారు నా విషయం తెలిసి కూడా ఇలాంటి పరీక్ష పెట్టాడు అని అంటే ఇందులో ఏదో అంతరార్థం ఉంది కదా, అదేమిటో తెలుసుకోవాలన్న ఉద్దేశం చేత ఆ గజాననుడు కొంచెం తొందరపడకుండా వెళ్ళి ఆ తల్లిదండ్రులకు ఇద్దరికి, ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి అడుగుతాడు, తండ్రి నా విషయం తెలిసి కూడా ఇలాంటి పరీక్ష పెట్టారేమిటి, నా వాహనం ఇంత చిట్టెలుక, ఈ చిట్టెలుక మీద ఎప్పుడు ఈ లోకాలన్నీ తిరగాలి, ఎప్పుడు ఈ సమస్త భవనాల్లో ఉన్నటువంటి నదీ జలాల్లో స్నానం చేసి రావాలి, కాబట్టి ఇది అయ్యే పనేనా, నాకేదైనా ఒక మార్గం చెప్పమని చెప్పి ఆ యొక్క గజాననుడు అడిగేటప్పటికల్లా అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు సంతోషించి వెంటనే కూడా తెలియవరుస్తారు, గజానన బాధపడకు, ఈ సమస్తమైనటువంటి భువనాల్లో అండపిండ బ్రహ్మాండాలంతా కూడా నిండి ఉన్నది ఎవరనుకుంటున్నావయ్యా, మేమే ఈ యొక్క సమస్త మండలాలన్నీ కూడా నిండి ఉన్నాము, కాబట్టి నీవు మా చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తూ ఓం నమో నారాయణాయ అని నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ పార్వతీ పరమేశ్వరులు మా ఇద్దరి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టయితే ఈ సమస్త నదీ జలాల్లో కూడా స్నానం చేసినటువంటి ఫలం నీకు వస్తుందయ్యా అని ఒక ఉపాయం చెప్పేప్పటికల్లా గజాననుడు వెంటనే కూడా భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. ఇక్కడ కుమారస్వామి తన వాహనం మీద ఏ నదికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ముందరగా
గణపతి స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇలా ఎన్ని లోకాలకు వెళ్ళినా, ఎన్ని నదులకు, ఎన్ని తీర్థాలకు వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యేటప్పటికల్లా కుమారస్వామి వెంటనే కూడా కైలాసానికి వస్తాడు. వచ్చేప్పటికల్లా ప్రదక్షిణం చేస్తూ ఉన్నటువంటి ఆ గజాననుడిని చూసి ఆశ్చర్యపోతాడు, అంతరార్థం గ్రహిస్తాడు. అయ్యో పొరపాటు పడ్డాను అని చెప్పి వెళ్ళి తన తల్లిదండ్రుల యొక్క పాదం మీద పడి క్షమాపణ చెప్పుకొని ఒప్పుకుంటాడు. నేను నా ఓటమిని అంగీకరించాను, ఈ ఆధిపత్యాన్ని అన్నగారైనటువంటి గజాననుడికే ఇవ్వవలసింది అని చెప్పగానే అప్పుడు భాద్రపద శుద్ధ చవితి నాడు, అంటే ఈ వినాయక చవితి, ఈ చవితి నాడు సుముహూర్తం నిశ్చయించి ఆయనకి గణాలన్నిటికీ కూడా అధిపతిని చేస్తారు. గణాలన్నిటికీ అధిపతి అయ్యాడు కాబట్టి ఆయనకి గణాధిపతి అనేటువంటి నామకరణం ఆ రోజున మొదలైంది. గజాననుడు కాస్త గణాధిపతిగా మారిపోయాడు. మరి ఆ రోజు నిర్ణయం చేస్తారు, ఎవరు ఏ కార్యం తలపెట్టినా కూడా ముందర గణపతి పూజ చేసుకొనే మిగతా కార్యక్రమం చేసుకోవాలి అని ఆ రోజున ఆయనకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. కాబట్టి అప్పటి నుంచి కూడా దేవాది దేవతలు ఏమిటి, సమస్త లోకాలు ఏమిటి, ఎక్కడికి ఎవరైనా సరే ఏ కార్యం తలపెట్టినా సరే ముందర గణపతి పూజ చేసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఒకనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు అందరూ కూడా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఆ గణాధిపతికి ఇష్టమైనటువంటి ఆ మోదుకాలు, ఆ ఉండ్రాళ్ళు, వడపప్పు, పాయసాలు, దద్దోజనాలు, పులిహోరలు, గారెలు, బూరెలు మొదలైనవన్నింటికి కూడా నైవేద్యం పెడుతూ ఉన్నారు. ఈ గణాధిపతి తన వాహనం మీద, ఎలుక వాహనం ఎక్కి ఆ లోకాలన్నీ తిరుగుతూ అందరి పూజలు అందుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి పదార్థాలన్నీ భుజిస్తూ తను తినగలిగినన్ని తిని, వాహనం తినగలిగినన్ని తిని, చేతిలో పట్టుకోగలిగినన్ని పట్టుకొని వికృతాకారుడైపోతాడు. సాయంకాలం సమయానికల్లా ఒక వికట స్వరూపంగా అయిపోతాడు. అలా అయిపోయి సాయంకాల సూర్యాస్తమానం అయిపోయి చంద్రోదయం అయ్యే సమయానికి తల్లిదండ్రులకు దగ్గరకు వస్తాడు. ప్రణామం చేద్దాం కదా అని చెప్పి తన తల్లిదండ్రులకి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉంటే బొజ్జ మాత్రమే నేల మీద ఆంతుంది, ఆ కాళ్ళు చేతులు మాత్రం గాలిలో తేలి ఆడుతూ ఉంటాయి. ఈ వికృత స్వరూపాన్ని చూసేటప్పటికల్లా ఎవరు, శివుడు శిరస్సు మీద ఉన్నాడు చంద్రుడు. ఆ చంద్రుడు చూసి ఈ స్వరూపాన్ని చూసి ఆయన పడుతున్నటువంటి ఆ గజాననుడు, ఆ గణాధిపతి పడుతున్నటువంటి అవస్థను చూసి చంద్రుడు నవ్వాపుకోలేకపోతాడు, పక్క 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 నవ్వుతాడు. చంద్రుడు ఎవరు, ఒక రాజవంశీకుడు. ఆయన రాజుల దృష్టి సోకితే రాళ్ళైనా బద్దలవుతాయని చెప్పి సామెత. అలాగా ఆ చంద్రవంశపు రాజా చంద్రుడు అలా నవ్వేటప్పటికల్లా, ఆ రాజదృష్టి తగిలేటప్పటికల్లా గజాననుడు, ఆ గణాధిపతి బొజ్జ కాస్త విచ్ఛిన్నం అయిపోతుంది. గారెలు బూరెలన్నీ నేల మీద దొర్లాడుతుంటాయి. బాలకుడు మృతి చెంది పడిపోయాడు. వెంటనే కూడా పార్వతీదేవి కోపాన్ని తట్టుకోలేక ఆ చంద్రుడిని శపిస్తుంది. మూర్ఖుడా, నా కుమారుణ్ణి చూసి పరిహసిస్తావురా, నిన్ను చూసినటువంటి వాళ్ళు నీలాప నిందలు పొందుదురుగాక అని వెంటనే పార్వతీదేవి ఆ చంద్రుడిని శపిస్తుంది. చంద్రుడు గజగజ గజగజ వణికిపోతూ ఆ పరమేశ్వరుడు వెనకాల నక్కి ఉంటాడు. ఇదే సమయంలో లోకక్షేమం కోసం, ఈ సమస్తమైనటువంటి లోకాలన్నీ క్షేమంగా ఉండటం కోసం అని చెప్పి ఒక అరణ్యంలో సప్తర్షులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ యజ్ఞంలో నెయ్యి పడ్డప్పుడల్లా అందులో అగ్నిహోత్రుడు ప్రజ్వరులు మండుతూ ఉంటాడు. అప్పుడు ఆ అగ్నిహోత్రులో ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుడు మండిపోతూ ఆ ఋషుల పక్కన ఉన్నటువంటి ఆ ఋషిపత్నుల్ని మోహిస్తాడు. మోహించేటప్పటికల్లా ఆ యొక్క అగ్నిహోత్రుడి భార్య ఇదంతా గమనిస్తుంది. నా భర్తకి ఏదో చేటుకాలం సంభవించబోతోందని చెప్పి గ్రహించి తన భర్తను కాపాడుకోవటానికని చెప్పి ఆ యొక్క అగ్నిహోత్రుడి పక్కన స్వాహాదేవి ఋషిపత్నుల వేషంలో అగ్నిహోత్రుడికి కనిపిస్తూ ఉంటుంది. ఇది తెలియనటువంటి ఆ ఋషులు, సప్తఋషులు
అగ్నిహోత్రుడి పక్కన ఉన్నటువంటిది మా ధర్మపత్ని అని చెప్పి వాళ్ళు అపోహ చెంది ఆ సప్తర్షులు వాళ్ళ యొక్క భార్యలను వెళ్ళగొడతారు. ఇంతటి ఋషులే మమ్మల్ని వెళ్ళగొట్టారు, మాకెవరు దిక్కు, మాకు ఆదిపరాశక్తే దిక్కు, ఇంకెవరు లేరని చెప్పి వాళ్ళందరూ కలిసి కైలాసానికి వస్తారు. వచ్చేటప్పటికల్లా ఇక్కడ పార్వతీదేవి కోపోద్రిక్త అయి ఉంటుంది. బాలకుడు మృతి చెంది పడున్నాడు. అక్కడికి వచ్చేప్పటికల్లా ఆ పరిస్థితిని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అందరూ చెప్తారు, ఇప్పుడే అమ్మవారు చంద్రుడికి శాపం ఇచ్చింది, ఆ చంద్రుడిని చూసిన ఫలాన్ని మీరు వెంటనే అనుభవిస్తున్నారు, కాబట్టి సప్తర్షులకి కబురు పంపండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా సప్తర్షుల్ని కైలాసానికి పిలిపించి జరిగిన విషయం చెప్పేటప్పటికల్లా అయ్యో పొరపాటు పడ్డామని చెప్పి ఆ ఋషులు తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఆ బాలకుడిని తమ తపస్సంతా కూడా ధారపోసి ఆ పడిపోయినటువంటి ఆ బాలకుడిని, ఆ మృతి చెందినటువంటి ఆ గణాధిపతిని మళ్ళీ పునర్జీవితుడిని చేస్తారు. చేసేప్పటికల్లా అమ్మవారు శాంతిస్తుంది. శాంతించేటప్పటికల్లా అక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతారు, ఆ దేవాది దేవతలందమ్మా, ఇలాంటి శాపాలు లోక విరుద్ధాలు కదా, లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి, చంద్రుణ్ణి చూడకుండా ఎవరు ఉండగలరమ్మా, కాబట్టి శాప విమోచనం ఏదైనా మాకు కాస్త తెలియపరచవలసింది అని అందరూ వేడుకునేటప్పటికల్లా అప్పుడు ఆ యొక్క అమ్మవారు శాంతించి, ఏ రోజైనా చంద్రుణ్ణి చూసినా పర్వాలేదులే, కానీ ఈ గణపతి చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి ఎవరూ చూడరాదు, అలా చూసిన వాళ్ళు నీలాప నిందలు పొందుతారు అని కాస్త ఆ శాపాన్ని కొద్దిగా మరల్చింది. ఆ రోజు నుంచి ప్రతి గణపతి చవితి నాడు, మిగతా రోజుల్లో చంద్రుణ్ణి చూసినా కూడా ఏ దోషాలు ఆపాదించవు, కానీ గణపతి చవితి నాడు మాత్రం ఇలా యుగయుగాలుగా తరతరాలుగా ఆ చంద్రుణ్ణి చూడకుండా ఉన్నవాళ్ళు, చంద్రుణ్ణి చూసిన వాళ్ళు నీలాప నిందలు పొందుతూ ఇలా యుగాలు గడిచిపోతున్నాయి. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం వచ్చేసింది. ఈ ద్వాపర యుగంలో ఈ శమంతకమణ వాఖ్యానం కదా, ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు శ్రద్ధగా వినాలి. ఈ ద్వాపర యుగంలో ఒకనాడు ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు నారదుడు కృష్ణ పరమాత్మ ఒక చోట సమావేశం అవుతారు. సమావేశమై వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు. ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి గణపతి చవితి కదా, అందరం కూడా పూజలు చేసుకున్నాం, సాయంకాలానికి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, చంద్రుడిని చూడకూడదు, ఈ విషయమంతా కూడా ద్వారకాపట్నం అంతా చాటింపు వేసి చెప్పించాలని చెప్పి అందరికీ తెలియపరుస్తారు. ఈరోజు ఎవరు చంద్రుడిని చూడరాదు అని చెప్పి. అలా కృష్ణుడు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు, నారదుడు తన గృహానికి వెళ్ళిపోతాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆ కృష్ణుడికి గోక్షీరం అంటే ఇష్టం కాబట్టి ఆవు పాలు తాగాలనేటువంటివి ఒక వింత కోరిక కలుగుతుంది ఆయనకి. అందువల్ల ఎలా బయటికి వెళ్తే చంద్రుడిని చూడాలి కదా, అలా చూడకుండా వెళ్ళాలి అని ఎంత జాగ్రత్తగా వెళ్తాడు పాపం. ఆ కష్టంలోకి తల వంచుకొనే వెళ్తాడు. కానీ ఆవు పాలు పితుకుతూ ఉంటే ఆ పాలల్లో ఆ చంద్రబింబం కనిపిస్తుంది. ఆశ్చర్యపోతాడు. చంద్రుణ్ణి చూడకూడదు అనుకుంటూనే చంద్రబింబాన్ని చూశాను, ఇక భవిష్యత్తులో ఏ నింద మోస్తానో కదా అని చెప్పి కొంచెం బాధపడతాడు. ఇది ఇలా ఉంటే ఒక సత్రాజిత్తు అనేటువంటి రాజు సూర్యుడిని జపం చేసి మెప్పిస్తాడు. ఆయన ఆ సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ సత్రాజిత్తుకి ఒక వరాన్ని ఏదైనా ఇవ్వాలని ఆలోచన చేసుకొని రోజుకు 8 బారువుల బంగారం ఆ ప్రసాదించేటువంటి శమంతకమణి అని చెప్పి ఒక విశేషమైనటువంటి మణిని సూర్యుడు సత్రాజిత్తుకి ఇస్తాడు. ఆయన అది తీసుకుని వెళ్ళి తన దేవాలయంలో పెట్టుకొని, తన దైవ మందిరంలో పెట్టుకొని రోజు కూడా ఆ యొక్క శమంతకమణి ప్రసాదించేటువంటి ఆ బంగారాన్ని తన రాజ్యం కోసం, తన రాజ్య ప్రజల కోసం ఖర్చు పెడుతూ వాళ్ళందరినీ క్షేమంగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఒక రోజున సత్రాజిత్తుడు కృష్ణ పరమాత్మకు చెబుతాడు. నేను ఈ విధంగా సూర్యవర ప్రభావం చేత
సమంతకమణి సంపాదించానయ్యా అనేప్పటికల్లా అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, అది నీ వద్ద ఉంటే ఆ సమంతకమణి నీ రాజ్యానికి మాత్రమే ఉపయోగించగలవు, మరి నాబోటి వారికి ఇస్తే ఆ మణిని లోకాల క్షేమం కోసం కూడా వినియోగిస్తాను కదా, ఇవ్వమని చెప్పి ఆ యొక్క కృష్ణ పరమాత్మ అడుగుతాడు. లేదు, నేను చాలా కష్టపడి ఆ యొక్క మణిని సంపాదించుకున్నాను, కాబట్టి ఆ మణి నీకు ఇవ్వటానికి వీలు లేదని చెప్పి చెప్తాడు. సరే, కృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు, ఆయన మర్చిపోయాడు. ఇలా కొద్ది కాలం జరిగిన తర్వాత సత్రాజిత్తుకి ప్రసేనుడు అని చెప్పి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన ఒక రోజున తన పుట్టినరోజు సందర్భంగా అన్నగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ఆ అన్నగారిని అడుగుతాడు, అన్నయ్య, నీవు ఈ విధంగా మణిని సంపాదించావు కదా, ఈరోజు నాకు పుట్టినరోజు సందర్భంగా ఈ ఒక్కరోజు నాకు ఆ మణి ఇవ్వవలసింది, నాకు కోరికగా ఉంది, నా కంఠమునందు ధరిస్తాను అనేప్పటికల్లా సత్రాజిత్ సంకోచిస్తాడు. కానీ తమ్ముడు కదా, పుట్టినరోజు అన్నాడు కదా అని చెప్పి ఒక కించిత్ ఆలోచన చేసి ఆ సమంతకమణిని తమ్ముడు కోరిక కాదనలేక సత్రాజిత్ ప్రసేనుడికి ఇస్తాడు. ప్రసేనుడు ఆ యొక్క మణిని కంఠమునందు హారంగా ధరిస్తాడు. ఎప్పుడైతే ఆ హారాన్ని ధరించాడో మదంతో ఊగిపోతూ ఉంటాడు. ఆ మణి ప్రభావం చేత తట్టుకోలేకపోతుంటాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. వెంటనే వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరి అలా వేటాడుతూ ఉన్నటువంటి సమయంలో అరణ్యంలో ఒక పెద్ద సింహం ఆ ప్రసేనుడి మెడలో ఉన్నటువంటి ఆ సమంతక మణిని చూసి అది ఒక మాంసపు ఖండంగా భావించి వెంటనే ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసి ఆ మణిని నోట ఖర్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మాంసం ముద్ద అనుకొని బాగా వెళ్ళిపోతుంది ఆ సింహం. దాని గోల దాంది. ఇలా వెళుతూ ఉంటే ఆ అరణ్య మధ్యంలో సింహం కంటే బలవంతుడు ఎవరు, జాంబవంతుడు అనేటువంటి ఒక భల్లూకరాజు. ఆ యొక్క జాంబవంతుడు ఎదురుపడతాడు ఈ సింహానికి. అరే, ఈ సింహం ఏదో వింత వస్తువు పట్టుకెళ్తుంది కదా అని చెప్పి ఆ సింహం మీదకి దూకి సింహాన్ని వధించేస్తాడు. వెంటనే ఆ మణిని తీసుకుని వెళ్ళి తన యొక్క గుహలో తన కూతురు జాంబవతికి ఒక ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాల మీద కూతురు ఆడుకునే ఆట వస్తువులాగా కట్టేస్తాడు. అక్కడ అలా ఉంటుంది. ఇక్కడ సత్రాజిత్తు అందరికీ ప్రచారం చేసి చెప్తూ ఉంటాడు, నేను ఈ విధంగా మణిని సంపాదించాలని చెప్పి కృష్ణుడికి చెబితే కృష్ణుడు నాకు ఇవ్వమని అడిగాడు, నేను ఇవ్వలేదు. అందువల్ల ప్రసేనుడికి ఇచ్చాను ఆ మణిని. కృష్ణ పరమాత్మే నా తమ్ముడిని ఏదో చేసి ఉంటాడు, నా తమ్ముడిని ఏదో చేసి ఆ మణిని తనే తీసుకొని ఉంటాడని చెప్పి ఒక అపనింద మోపుతూ ఈ విషయాన్ని వదిలేయకుండా అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాడు కృష్ణుడి గురించి. ఈ విషయం తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ ఆలోచిస్తాడు, ఎందుకు ఈ నింద నేను మోయవలసి వచ్చింది. ఆలోచించేటప్పటికల్లా ఆనాడు ఆ చంద్రుణ్ణి పాలనలో చూశాను కదా, దాని ఫలం కదా ఇది అని చెప్పి కృష్ణ పరమాత్మ వెంటనే విషయాన్ని గ్రహించి వెంటనే ప్రసేనుడు ఏ మార్గంలో వెళ్ళాడో తెలుసుకొని అలా అరణ్య మార్గంలోకి వెళ్ళేప్పటికల్లా ఓ చోట ప్రసేనుడి శవం పడిపోయి ఉంటుంది. అక్కడి నుంచి సింహపు కాలి గుర్తులు కనిపిస్తాయి. ఆ సింహపు కాలి గుర్తుల ప్రకారంగా పెడుతుంటే ఆ జాంబవంతుడు నివసించేటువంటి గుహ దగ్గరకు వెడతాడు. ఆ గుహ అంతా ఎలా ఉంది, సమంతకమణి చేత ఆ ప్రభావం చేత దాని దగద్ధగాయమానమైనటువంటి ఆ వెలుగుల చేత ఆ గుహంతా దేదీప్యమానంగా వెలుగొందుతుంటుంది. వెంటనే గుర్తిస్తాడు కృష్ణ పరమాత్మ, ఈ గుహలోనే ఆ మణి ఉందని చెప్పి తెలుసుకొని ఆ గుహలోకి వెళ్ళి ఆ ఉయ్యాల మీద కట్టినటువంటి ఆ సమంతకమణిని చేత పుచ్చుకునేటప్పటికల్లా ఆ పక్కనే ఉన్నటువంటి జాంబవతి కెవ్వున కేక పెడుతుంది. ఎవరో పరపురుషుడు లోపల ప్రవేశించాడు, మణిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని కేక పెట్టేప్పటికల్లా ఆ జాంబవంతుడు ఎక్కడి నుంచి విన్నాడో ఈ కేక విని పరుగున వస్తాడు. వచ్చినటువంటి వాడు ఊరుకున్నాడో, ఎదురు ఉన్నవాడు ఎవరో తెలుసుకోకుండా, ఆలోచన జ్ఞానం లేకుండా ఆ కృష్ణ పరమాత్మ మీద ద్వంద్వ యుద్ధానికి తలపడతాడు. ఇలా 28 రోజులు ఘోరాతి ఘోరంగా ఆ గుహ లోపల యుద్ధం జరుగుతూ ఉంటే
ఆ రక్తధారలు బయటకు వస్తూ ఉంటాయి. బయట ఉన్నటి వాళ్ళంతా కూడా ఏదో రక్తధారలన్నీ బయటకు వస్తున్నాయి, లోపల అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని చెప్పి వీళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. ఆ లోపల ద్వంద్వ యుద్ధం జరుగుతుంటుంది కృష్ణుడికి జాంబవంతుడికి. ఇలా 28 రోజులు ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగిన తర్వాత ఆ జాంబవంతుడికి శక్తి హరించిపోతూ ఉంటుంది. అసలు జాంబవంతుడి బలం మనం ఆలోచిస్తే, జాంబవంతుడి మీద ఎవరైనా యుద్ధానికి వెడితే ఆ ఎదటివాడి ఉన్నటువంటి శక్తిని ముందర తన మాయాజాలం చేత హరింపజేసేస్తాడు. ఆ తర్వాత యుద్ధం చేసి వాడిని వధించేస్తాడు. అలా ఈయన ఆటలో కృష్ణ పరమాత్మ వద్ద సాగల 28 రోజులు యుద్ధం చేస్తున్నా కూడా తను నశించిపోతున్నాడు తప్ప ఎదురువాడి శక్తిని గ్రహించలేకపోతున్నాడు. 28 రోజులు జరిగాక ఆలోచన చేస్తూ ఉంటాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈయన ఏం రాముడు కాదు కదా అని చెప్పి ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. జాంబవంతుడు ఈనాటి వాడు కాదు, త్రేతాయుగం నాటివాడు. ఆ రోజున సీతమ్మ జాడ తెలుసుకొని ఆంజనేయుడు వచ్చేటప్పటికల్లా ఈ వానర సైన్యం అంతా కూడా రాముడికి సహాయంగా లంకకు వెళ్ళి రావణ సంహారంలో అందరూ కూడా రాముడికి సహాయం చేసి ఉన్నారు. సీతమ్మ రాక చేత ఆ సీతారాముల ఆనందోత్సాహంలో ఆ వానరులందరికీ కూడా ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది ఏర్పాటు చేసేసారు. ఆ సమయంలో ఈ జాంబవంతుడిని కూడా నివేదన వరం కోరుకో జాంబవంత అని అంటే, జాంబవంతుడు ఈ విపరీతమైన కోరిక కోరాడు. నాకు ఎలాంటి కోరికలు లేవు రామా, నాకు నీతో యుద్ధం చేయాలనే కోరిక ఉందయ్యా, ఆ కోరిక తీర్చమని చెప్పి జాంబవంతుడు అడిగేటప్పటికల్లా అప్పుడు రాముడు అంటాడు, యుద్ధం అనివార్యం అయిపోయింది, ఇక ఇప్పుడు యుద్ధం అనే ప్రసక్తే లేదు, నీ కోరిక భవిష్యత్తు తరాల్లో తీరుస్తాను అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు రామూర్తి. ఆ రాముడే ఈ కృష్ణుడిగా ఈ రోజున 28 రోజులు తనివి తీరా యుద్ధం చేసి ఆ జాంబవంతుడి కోరిక తీర్చాడు. అది తెలుసుకున్నటువంటి ఆ జాంబవంతుడు పరుగు పరుగున వెళ్ళి కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాడు. ఇలాంటి కోరిక నేను కోరాను, నా కోరిక ఈ విధంగా తీర్చావా రామా కృష్ణ అని చెప్పి హరే రామ స్మరణ చేస్తూ హరే కృష్ణ స్మరణ చేస్తూ స్వామిని పరిపరి విధాల ప్రార్థించి క్షమాపణ చెప్పుకొని తాను చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె జాంబవతిని ఇచ్చి గాంధర్వ రీతిని వివాహం చేసి ఆ శమంతకమణిని ఇచ్చేస్తాడు. అప్పుడు జాంబవంతిని శమంతకమణిని తీసుకొని గుహ బయటకు వచ్చి జరిగిన విషయమంతా కూడా అందరికీ చెప్పేప్పటికల్లా అందరూ ఆశ్చర్యపడిపోతారు. అందరూ దేవాది దేవతలంతా అక్కడికి చేరుకుంటారు. కృష్ణ, మరి ఇలాంటి మణి వల్ల కదా నేను ఈ పొరపాటు చేశానని చెప్పి సత్రాజిత్తు కూడా కృష్ణ పరమాత్మకి క్షమాపణ చెప్పుకొని, నేనే పొరపాటు చేశాను, నీ గురించి అపనిందలు వేసి నిన్ను నీలాపనిందలు వేశానయ్యా, నా పొరపాటు మన్నించు, నేను చేసుకున్నటువంటి ఈ పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ సత్రాజిత్తు తన కుమార్తెను సత్యభామను కూడా ఇచ్చి కృష్ణ పరమాత్మకి ఇచ్చి గాంధర్వ రీతిన వివాహం చేస్తారు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ జాంబవతిని సత్యభామని వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంగా దేవాది దేవతలంతా కృష్ణ పరమాత్మను వేడుకుంటారు. కృష్ణ, నీవు యుగపురుషుడవు, లోకారాధ్యుడవు, నీవు కాబట్టి ఇలాంటి నిందలు మోయగలిగావు, ఆ నిందల నుంచి నిన్ను నీవు కాపాడుకోగలిగావయ్యా, ఇది మాబోటి వారి వల్ల సాధ్యమా, మాకేదైనా ఒక మార్గం చెప్పవలసి ఉందని చెప్పి అప్పుడు వారంతా అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే ఈ గణాధిపతి పూజ చేసుకొని వినాయక చవితి నాడు, ఈ గణపతి చతుర్థి నాడు ఎవరైతే ఈ శమంతక మనోపాఖ్యానం కథ విన్నా చదివినా 10 మందికి తెలియచేసిన ఆ రోజు చంద్రుణ్ణి చూసినటువంటి దోషం నివారణ అయిపోతుంది. కాబట్టి గణపతి చతుర్థి నాడు తప్పకుండా అందరూ కూడా ఈ శమంతక మనోపాఖ్యానం కథ గ్రహించవలసింది, వినవలసింది అని కోరుతూ ఆ రోజు కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వరమయ్యా ఇది అని చెప్పి ఇప్పుడు నైమిషారణ్యంలో సూతుల వారి శౌనకాది ఋష్యాదులందరికీ తెలియజేస్తూ
ఆ యొక్క వ్రత కథ, వినాయక వ్రత కథ సంపూర్ణం చేసుకుంటున్నాం. అందరూ కూడా కథాక్షతలు మొదట్లో పట్టుకొని ఉన్నారు కాబట్టి, కథ పూర్తయింది కాబట్టి అందరూ కూడా మీ వద్ద ఉన్నటువంటి అక్షతలు కాసిన స్వామి పాదాల వద్ద వేసి కాసిన మీ శిరస్సును ధరించవలసింది. వరసిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆచంద్రార్కం అంశాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. మనస్సంకల్ప సిద్ధిరస్తు. సమస్త మనోవాంఛాఫల సిద్ధిరస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను చెప్పినటువంటి ఈ కథాశ్రవణం మీకు నచ్చినట్లయితే ఆదరించండి, అభినందనలు తెలియజేయండి. కథలో ఏదైనా లోటుపాట్లుంటే మన్నించండి. ఇట్లో మీ హనుమత్ శాస్త్రి, పురోహితులు.